సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి అస్కేపోయాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోలా? ఒక రోజు అన్నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి, బాబు గారు నేను లేనని చెప్పరా. సత్య ఇక్కడ లేడు. ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో గానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండే, మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అది కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే, ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా, నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయ్, మళ్ళీ వాడికి వేసి. బాబు ఇప్పుడు మనమే కదా టైం అడిగేది, ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసింది చెప్పు. మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే. వెళ్ళా. ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా? రై, మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా? సీరియస్. పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఇన్ని కళ్ళగన్నావరా? ఎంచక్క అందులో మరి చూస్తున్నావు కదమ్మా, మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు. ఉంటాడు రా, ప్రతి గ్యాంగ్ లో నీలాంటి ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా? ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటావు. ఇగో ఆడికి లేవా నాకు లేవా? అగో వెళ్తుంది. అమ్మాయికి లేవా? ఏం మేము పెళ్లి చేసుకోలేదా? సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది, తక్కువ చూడకు. ఎందుకు నవ్వుతున్నావు? లైన్ వేస్తున్నావా? చల్ చల్. నువ్వు బాగుపడవరా. ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు. ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు. టీ మన గ్యాంగ్ పరువంతది. అరే, నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి. ఒకటి నా కెరియర్. ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను. 2 పెళ్లి. నాకు నచ్చకుండా ఆ అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. గాట్ ఇట్? హలో బ్రదర్, ఎప్పుడు రిలీజ్ అయిందిరా? అప్పటి నుంచి చెప్తున్నాడు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు, ఈ మేనేజర్ తెలుసు. పిచ్చిస్తానన్నా నువ్వుడికి 10 రూపాయలు కదరా, 10 లక్షలు. నీ అబ్బకు టైం పడుతుందిరా. సరే, టైం పడుతుంది దేనికైనా. రే, వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా. నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు, అట్లీస్ట్ సైట్ కొట్టావా? నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు, ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు. నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు. అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 year తీసుకుంటారు. ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. మావా, నువ్వు ఆ మాట మీద ఉండు. మ్యాటర్ మేము సెటిల్ చేస్తాం. గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాను. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. రామా కూర్చో. అరే కూర్చోమ్మా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు. 2 ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు నుంచి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే, చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తనేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని. నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్? నాన్నగారు చెప్పారండి, బిఈ చేశారని. నాకు జాబ్? నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి.
నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. ధన్యవాదాలండి. అంత అయిపోయిందిరా, నేను ఆశపడింది అంత పోయింది. రే నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా. నిన్ను మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి. మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నావురా. రా వచ్చి రండి పైకిలే. రెండన్నా రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా. నీ లైఫ్ కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా? సిద్ధు మంచోడ్నా? నేను అది మంచి తాగుతున్నాను. అది నేను కాదు. మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి, బేవర్స్. రే సిద్ధు, ఎక్కువ ఎందుకు, చాలు ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిగ్గుతో నా సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాలు లోపల పెట్టా పోతాయి. లైఫ్ పోయింది, కాలిపోతే ఏంటి? ఓన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పాను? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవన్ పిలు కాలర్. కొంచెం గట్టిగారు, ఆయన వచ్చేస్తాడు. వీడికి మంది ఎక్కిందిరా. నీళ్ళు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా. స్మెల్ వస్తుందా? అమ్మాయిలు రా అమ్మాయిలు. ఓయ్ దేవుడిటు. ఇదిగో మీరు వెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని అటు పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావనా? నువ్వా గుళ్ళో వింటే ఆ మాటలు వెళ్ళండి. అరే ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు రే అయిందేదో అయిపోయింది కానీ పెళ్లిన వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం. నీకేంట్రా? ఆ నిందురా గెలుగుతావు, మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను. ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే, లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. నిన్నే ఇట్రా. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు? చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా? నేను అంతే. అరే త్యాగరాజు, ఎంటబడింది నువ్వు, తిట్టింది ఆ అమ్మాయి, మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకడు ఉండేవాడు. అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే. ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవరు కస్మత్ పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏంటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా?
ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అవుతుంది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. హాయ్ హాయ్ ఇంకా నిన్ను జూమ్ హాయ్ సల్ఫా ఏయ్, ఏయ్. ఏంటి ఇందాక ఏమన్నావు? ఇడియటా? ఏదో గుడ్లో కొలుసామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మరి వెళ్ళి- నువ్వు మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మా నాన్న చూసుంటే నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగా? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. వెరీ గుడ్. ఎక్సలెంట్, బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ వెళ్ళిపిస్తుందయ్యా. సరే, గ్యారంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సో జస్ట్ రైట్, జస్ట్ రైట్. చెప్పు చెప్పు చెప్పు, పర్లేదు అది చెప్పు. కాదు సార్, అది- సో ప్లీజ్. చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో 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 హలో, ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తేడాగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా, బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పు వచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందేంటి? ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో 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 బాబు, కూర్చోరా. కూర్చో. భలేవాడు అయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సో ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. నవ్వేసావా? బాయ్ సిద్ధు. బాయ్ అంకుల్. అంకుల్ సార్, పెళ్ళైంది కదా. పెళ్ళయిందా? బాయ్ సిద్ధు. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం, ఓకే? ఏంటి నీ గురించి సీక్రెట్ చెప్పినా తిట్లేదంటే మ్యాటర్ ఏం లేదనుకున్నావు, కానీ 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 వంశీ ప్లీజ్ చెప్పరా పార్టీలో కలుద్దాం. మళ్ళీ చెప్పరా. నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా. నేను నమ్ముతానులే. అదంతా ఓకేరా, కానీ నాకు కానీ నాకు ఏంట్రా? కంగ్రాచులేషన్ చెప్పడానికి. ఓకే, కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏం పీగారా? మా వాడు ఒక అమ్మాయిని పడేశాడు, అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు. పడేసింది ప్రేమలో రా. ప్రేమలోనా? అయితే ఒట్టి కంగ్రాట్స్ బాసు, డబుల్ కంగ్రాట్స్. రా ముందు. ఎక్కడికి? రా చెప్తాను. ఏమైంది? రా. ఏమైంది హాస్ని? ఏంట్రా అది? అది హాస్ని, కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వెయ్యి. రింగులా? అటుపక్క. హాస్ని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్. అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమ? దాన్నే అడుగు. హాయ్ హాస్ని, హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మకేసాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఏంటలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను. నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను మీ కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అది వద్దులే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు 3 బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన
ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్న తిడతావు, తాగే మా నాన్న తిట్టాలి నాకుండదా? ప్లీజ్ ఇది ఒక 3 బూతులు, just 3. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? బాబు గారు ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బ ఎలా తగిలిందండి? అవునండి, వాడికి యాక్సిడెంట్